శుభోదయం అండి అందరికీ. ఈనాటి వీడియోలో మీకు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశాక్షర మంత్రం వినింటారు కదా. దీని యొక్క ముఖ్యత్వం ఏంటో ఈనాటి వీడియోలో అయితే చూస్తాము. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఓం అనేది నేను అనమాట. వాసుదేవుడైన ఆ పరమాత్ముని, ఆ కృష్ణుణ్ణి, ఆ భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అనే దానికి ఆ పదం అర్థం అనమాట. ఈ మంత్రం వింటున్నంతసేపు మీరు ధ్వనించండి లేదా పఠించండి, స్మరణం చేస్తూ ఉండండి. మీకో ఏదో తెలియని ఒక అంతర్గత సంతోషం, ప్రశాంతత మీలో వచ్చిపోతూ ఉంటుంది. మీరు తిరుమల ఆలయానికి వెళ్ళినప్పుడు చూసుంటారు, మనము ఆ బంగారు వాకిలి మెట్టు తొక్కగానే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే చాంటింగ్ మన మనసులో వినపడతా ఉంటుంది అక్కడ. అవునా? మన మనసులో ఎన్నో కోరికలతో స్వామిని దండం పెట్టుకోవాలి, ఇన్ని కోరుకోవాలి, ఇవి కోరుకోవాలని వెళ్తాం. కానీ అక్కడ పోయిన తర్వాత మనము ఈ మంత్రోపదేశం మన చెవిలో విని మనం ఏమనుకొని వచ్చామో అది మర్చిపోతాం. అంతా మన అంతరార్థమే స్వామికి సమర్పణమైపోతుంది. అది వింటూ ఉన్నాం కదా, వింటున్నంతసేపు మన మనసు అంతా కూడా స్వామికి లగ్నమైపోయి ఉంటుంది. అలా లగ్నమైన మన మనసులో ఏముందో స్వామికి తెలుసు. మన నోరు తెచ్చి అడగని అవసరం లేదు. స్వామి మన కళ్ళతో చూస్తారు, మన కళ్ళతో స్వామిని చూస్తాం. ఇంతే. మనకేం కావాలో అదే తెలిసిపోతుంది అనమాట. స్వామి మన కోరికలన్నింటినీ నెరవేరుస్తారు. అంతటి పవర్ఫుల్ మంత్రం అనమాట. 12 అక్షరాలు, 12 అక్షరాలు కదా ఈ దివ్య మంత్రాన్ని. ప్రతిరోజు వీలైనంతసేపు మీరు ఎంతో కొంత పఠించారంటే అంత మనసుకు ప్రశాంతత, ఒత్తిడి లేదు. ఎన్ని టెన్షన్స్ ఉంటాం, ఎన్నో బాధలతో ఉంటాం. ఈ రోజుకి ఏదో ఒక టైంలో మీకు దొరికినప్పుడు పఠిస్తూ ఉండండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని పఠించండి. పఠించినంతసేపు మనసు ఎట్లుంటుందంటే ఆధ్యాత్మికంలో తేలుతూ ఉంటుంది. మనసు అంత లగ్నమైపోయి ఉంటుంది. స్వామి సేవకు చేయాలి, స్వామికి ఇది చేయాలి, అది చేయాలి, మనకి ఇతరులకు చెడు చేయాలి, ఇతరులకి చెడుగా మాట్లాడాలనే భావన కూడా మనలో రాదు. అంతా మంచిగా మారిపోతాం. అంతటి దివ్యమైన మంత్రం అనమాట. ఈ మంత్రోపదేశం చేస్తున్నంతసేపు మనసు ఒత్తిడికి లోను కాకుండా ఉంటుంది. ఇంకో చెప్పాలంటే మనం ఎమోషనల్ బ్యాలెన్స్, భావోద్వేగాలు అంతా కూడా మన కంట్రోల్లో ఉంటాయి. భావోద్వేగాలు అంటే ఏంటి? కోపము, శాంతం, ఏడుపు. కొంతమంది ఎప్పుడు చూసిన వెంటనే ఏడ్చేస్తారు, ఏదనంటే ఏడ్చేస్తారు, ఏదనంటే కోప్పడతారు. ఇటువంటి భావోద్వేగాలు, ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారు కదా, ఎమోషన్స్, ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. అనవసరంగా ఏడవడము, అనవసరంగా కోప్పడము, ఇవన్నీ ఏమి కూడా మనల్ని బాధించదనమాట. ప్రతిరోజు కూడా ఈ మంత్రం చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ వాసుదేవ కృష్ణుడైనా ఆ విష్ణువుకి సమర్పణమైన ఈ మంత్రం ప్రతిరోజు పఠిస్తే ఎంత లాభమో కదా. మరి తప్పకుండా పఠిస్తారు కదా. ఈ మంత్రంలో అంత దేదీప్యం ఉంది. తప్పకుండా పఠిస్తారని ఎదురు చూస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చడం వల్ల లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాల కోసం మా వీడియోని రెగ్యులర్గా అయితే వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? శుభం భూయాత్. అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు.